నమస్తే. సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీద హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలకు గాను తక్షణమే క్షమాపణ చెప్పాలి. అలాగే ప్రకాష్ రాజ్ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేయాలంటూ కూడా హిందూ సంఘాలు, అలాగే బీజేపీ నేతలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 4వ తారీఖున కేరళ లిటరేచర్ ఫంక్షన్లో పాల్గొన్న ఆయన స్టేజ్ మీద కొంత ఎగ్జాంపుల్ రూపంలో రావణుడు, లక్ష్మణుడు, సీత వనవాసానికి ఎందుకు వచ్చారు, భారతదేశం భారతదేశం ఉత్తర భారతదేశం నుంచి రావణుడు, సీత, లక్ష్మణుడు దక్షిణ భారతదేశానికి వచ్చిన క్రమంలో అక్కడ జరిగిన సంభాషణని, అలాగే రావణుడు, శూర్పణఖ, రాముడు, లక్ష్మణుడు, సీత మధ్య ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. మార్చి 4వ తారీఖున ఆ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హిందూ సంఘాలన్నీ కూడాను, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ప్రకాష్ రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే బీజేపీ నేతలందరూ కూడాను మూర్ఖుడు, ఈ మతం పట్ల గౌరవం లేనివాడు ఈ దేశంలో ఎందుకుంటున్నాడంటూ, అలాగే ఇతర మతాల పట్ల కూడా ఆయన ఇలాగే వ్యాఖ్యలు చేస్తారా అంటూ సూటిగా ప్రశ్నిస్తూ తెలంగాణ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి 100 కోట్ల పరువు నష్టం దావా వేయాలంటూ ఆయన తక్షణమే హిందువులందరికీ, ఈ భారతదేశానికి, ఈ భారత మాతకు, ఈ నేలకు క్షమాపణ చెప్పాలి. ఈ రాముడు పుట్టినటువంటి ఈ నేలలో అటువంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ కూడా పెద్ద ఎత్తున హిందువుల నుంచి నిరసన వెళుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి చూస్తే, ఆయన రాముడు, సీత, లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వనవాస క్రమంలో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పళ్ళ తోటలో ప్రవేశం చేసి, ఆ పళ్ళ తోట రావణుడిది, అక్కడ పళ్ళు తినాలా అని అడిగినప్పుడు వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ, సంభాషణ వల్లే యుద్ధం జరిగింది అంటూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అవి కొంత కాంట్రవర్సీకి దారితీశాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రకాష్ రాజ్ మీద హిందూ సంఘాలతో పాటు కూడాను దేశవ్యాప్తంగా నిరసనలు, అలాగే హిందువులందరికీ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే, లేదంటే కనుక ఆయన్ను శిక్షించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే బీజేపీ నేతలు కూడాను. ఒక్క అడుగు ముందుకు వేసి బీజేపీ నేతలు అయితే కనుక ఆయనకు పరువు నష్టం దావా వేయాల్సిందే కనుక ఇటువంటి వ్యాఖ్యలు మరొకసారి చేయకుండా ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటున్నారు బీజేపీ నేతలు.